కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను మేం నిర్మిస్తాం. సహ సమర్పిస్తున్న వారు చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ హైదరాబాద్. యుగంధర్ రియల్ స్టోర్, రైస్ యువర్ డ్రీమ్స్. 3 times బెటర్ భారతీ సిమెంట్స్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఏం పెద్ద మనిషివయ్యా నువ్వు? ప్రీ వెడ్డింగ్ షూట్ల కోసం స్పెషల్ గన్మెన్లు. వాట్సాప్ గ్రూప్ నుంచి తీసేసిందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. మా వాడకట్టక్క గ్రూప్ లకెంచి తీసేసిందక్క నన్ను. తమిళనాడు సీఎం విజయ్ కొత్త రూట్లో పోతున్నాడు. ముఖ్యమంత్రి హోదాలా రోజు చేసే పనులే కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నాడు. మొన్న స్టేజ్ మీద నుంచి కిందికి దిగి ఒక గర్భవతి దగ్గరికి నడుచుకుంటూ పోయి ఆమెకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిండు. ఇప్పుడు పల్స్ పోలియో ప్రోగ్రామ్ లో పాల్గొని చిన్న పిల్లలకు గిఫ్ట్లు ఇచ్చిండు. ముఖ్యమంత్రి అంటేనే మీటింగ్లు, టూర్లు, రివ్యూలతోటి గడియరిక ఉండదు. ఏదైనా ప్రోగ్రామ్ కి అటెండ్ అయినా కూడా జల్దీ కానిచ్చేసి అవి తలబడతారు. కానీ సీఎం విజయ్ రూటే వేరు. ఏ పనైనా మనసు పెట్టి చేస్తున్నాడు. చిన్న చిన్న విషయాలను కూడా దృష్టిలో పెట్టుకుని పబ్లిక్ తోని కలిసిపోతున్నాడు. ఐతారాం నాడు పల్స్ పోలియో ప్రోగ్రామ్ చేసిల్లు కదా. చెన్నైలో ఏర్పాటు చేసిన ఒక ప్రోగ్రామ్ లా పసిపిల్లలకు పల్స్ పోలియో డ్రాప్స్ వేసేందుకు సీఎం విజయ్ అటెండ్ అయిండు. అయితే పిల్లలకు నోట్లో పోలియో చుక్కలేసి వెళ్ళిపోకుండా వాళ్ళకు మంచి మంచి బొమ్మలు గిఫ్ట్ ఇచ్చిండు. ఆ బొమ్మలు చూసి పిల్లలు మస్తు ఖుషి అయిపోయినరులా. తల్లిదండ్రులు కూడా మస్తు సంతోషపడ్డారు. పిల్లలకు బొమ్మలు గిఫ్ట్ ఇచ్చుడు అనేది అంత పెద్ద ముచ్చట ఏం కాదు గాని సంటి పిల్లలకు సంబంధించిన ప్రోగ్రామ్ లా వాళ్ళ కండల్ల సంతోషం చూస్తేందుకు సీఎం విజయ్ చేసిన పనికి తారీఫ్ చేస్తున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. ప్రీ వెడ్డింగ్ షూట్, ప్రీ వెడ్డింగ్ షూట్, ప్రీ వెడ్డింగ్ షూట్. ఇప్పుడు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ పేరు వినబడితే చాలు సియా పేరే యాదికొస్తుంది అందరికి. మరి మామూలు డ్రామాలు ఆడిందా, మామూలుగా చంపిందా? కాబోయే పెన్మిట్ని తోసేసి చంపే. అందుకే ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకునేటోళ్ళు ఇప్పుడు రూట్ మార్చిండ్రుల్లా. మరి ఎట్లా చేసుకుంటున్నారు అంటారా? ఇగో గిట్లా గమ్మతున్నది కదా. ఇన్ని రోజులు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలంటే కేవలం కెమెరామెన్లు ఉంటే సరిపోయేది. కానీ అదే ఇప్పుడు గన్మెన్లు కూడా గ్యారెంటీగా ఉండాలన్నట్టు చేసిర్రు. ఎందుకంటే కొండల మీద షూటింగ్లు చేస్తున్నప్పుడు పిల్లగాన్ని పిల్ల ఎక్కడ లోయలో నూకేస్తుందో అప్పుడు కాబోయే పెళ్లి కొడుకు ఏడ జీవిడుస్తాడో. అందుకే అటువంటి ఆగం పనులు కాకుండా ఉండాలంటే గన్మెన్లు గ్యారెంటీగా ఉండాలని ఇంకో గమ్మత్తుగా తీసిర్రు ఈ వీడియోను. అయినా ఇదేం కోరిక అంటే మొన్నట్లా పూణేలా షియా గోయల్ అన్నటామే ఆమె ప్రియంతోని కలిసి నాటకం ఆడి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసమని కాబోయే భర్త కేతన్ అగర్వాల్ను కొండ మీదకి తీసుకొచ్చి లోయలో నూకేసి చంపింది కదా. అందుకే అటువంటి ఘోరాలు జరగొద్దంటే సెక్యూరిటీగా గన్మెన్లు ఉండాలి అని సరదాగా చెప్పేందుకు వీళ్ళు ఇట్లా చేసారు. ఇప్పుడు ఈ ఫన్నీ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. కానీ మొన్నటనేమో భర్తను చంపి డ్రమ్ముల కుక్కర్లో పెట్టే రీల్స్, ఇప్పుడు ఇట్లా గన్మెన్ల నడుమ ప్రీ వెడ్డింగ్ షూట్ రీల్స్. అసలు ఏం కోరుకున్నట్టులా వీళ్ళు? కొందరు ఉంటారుల్లా అద్దన్న పని అట్టుకు చేస్తారు. అద్దురా అంటే అద్దుక తింటా నీకేంది అంటారు. ఆ సొంటోళ్లతో వాదించుడు కంటే చూసుకుంటున్నది మేలు అనుకుంటారు చాలా మంది. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్పాల్సి వచ్చిందని అంటే గిడో కాడ గసొంటి మనిషి కనబడ్డాడు కాబట్టి. అబ్బా ఏం మనిషివే పెద్ద మనిషి. నీ సైకిల్ పంక్చర్ గాను నీ అస్వంటోళ్ళు ఊరికి 10 మంది ఉంటే ఉత్తమ విలేజ్ అవార్డులన్నీ మీకే వస్తాయి కావచ్చు. షీ కొంచెమన్నా ఉండాలే. అరే ఆ రోడ్డు ఇప్పుడే వేస్తున్నారాయే, అంత పచ్చి పచ్చిగానే ఉండే. దాని మీన్ నుంచి నడిస్తే బురదల కాలేసి నడిచినట్టేనాయే. అయినా కూడా ఈ మోతవారి సైకిల్ దొబ్బుకుంటా అదే పచ్చి రోడ్డు మించి పోతున్నాడు. నడిమిట్లా ఇంగో స్పీడ్ బ్రేకర్ లెక్కన ఇదే పట్టి అడ్డం వస్తే దాన్ని మించి సైకిల్ ఎక్కిస్తున్నాడే తప్పితే పక్కకైతే పోతలేడు. అయినా పెద్ద మనిషి ఇట్లా సైకిల్ ను దొబ్బుకుంటా పోవుడెందుకే? తొక్కుకుంటేనే పోకపోయినా అప్పుడైతే మంచిగా తెలిసొచ్చు. అరే కొంచెం అన్న ఆలోచన ఉండద్దా? రోడ్ వేసేది వీళ్ళ ఊరోళ్ళ గురించే కదా. పక్క పొండి పోతే ఏమావే, లేకపోతే ఇంకో తొవ్వల పోతే ఏమావు? రోడ్డు ఆరేదాకా అయితే అయిపోతుంది కదా. నేను అదే రోడ్డు మించి పోవాలే అని పంతం పట్టినట్టు ఇంగో ఇట్లా కాళ్ళకంతా సిమెంట్ మాలంతంగా చిత్రంగా పోతుండు. ఇక ఈ వీడియో వైరల్ అవుడుతోని ఇంత మొండితనంతోని రోడ్డు మీదనే ఇట్లా చేస్తున్నాడంటే ఇంట్లో ఇంకెట్లా చేస్తాడో అని అనుకొస్తున్నారు నెటిజన్లు. అంతే కదా మరి. ఈ వార్తను
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చూడాల్సిందే, స్పందించాల్సిందే. అట్లయితేనే ఇంకోసారి విద్యార్థులకు ఇబ్బంది కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడరు. ఇంతకు ఏమైంది వాని, ఎవరు ఇబ్బంది పడ్డరు, లోకేష్ గారు ఎందుకు స్పందించాలి, ఎక్కడ ఎవరికి ఏం తిప్పలు వచ్చినాయనంటే ఈ వార్తల పురాగా చూద్దాం పాండ్రి. రాత్రిపూట అప్పటికప్పుడు తల్లిని పిలిపించి 8వ తరగతి చదువుతున్న ఈ చెల్లను హాస్టల్కి బయటికి వెళ్ళగొట్టింది ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో ఉన్న బాలికల హాస్టల్ వార్డెను. అగ చూడండి పాపం చెల్లె పెట్టే గిట్టే సర్దుకొని రాత్రిపూట ఎట్లా బయటకు వచ్చిందో. చెప్పురా చెల్లె, అసలు ఏమైందిరా? నేను చంద్రపూడి జడ్పీటీ హాస్టల్లో చదువుకుంటున్నాను. నేను దుప్పటి అడిగాను, దానికోసం నిన్నెప్పుడో వెళ్ళిపోమన్నాగా ఎందుకున్నావు అని తిట్టారండి. ఓష్ని అన్యాలం పాడుగాను ఇన్న రానోళ్ళ దుప్పటి అడిగిన పాపానికి వార్డెన్ మేడం గారు ఇప్పటికిప్పుడు ఈ రాత్రిపూటనే హాస్టల్కి వెళ్ళిపో అని చెప్పిందట. ఎమ్మటే వీళ్ళ అమ్మకు ఫోన్ కొట్టి పిలిపించిందట. లేదమ్మా వెళ్ళిపోవన్నారు, నీకు ఇంక లేదే, ఆమె టీసీ లేదు, ఆమె లేదు, వెళ్ళిపోవే, నేను మొన్న వెళ్ళిపోవన్నాగా అని చెప్పారండి. మరి ఎందుకు వెళ్ళగొట్టిందో మేడాన్ని అడగపోయినావక్క? అడంగారికి ఫోన్ చేస్తే వాళ్ళ ఇద్దరు బయటికి ఎవరో రాలేదండి. చాలాసేపు 10 వరకు నుంచున్నామండి గేట్ల కాడ. అయ్యలు ఆఫీసర్లు కళ్ళారా చూసి చెవులారా విన్నారా ఈ తల్లి బాధ ఎట్లున్నదో? అసలు దుప్పటి అడిగినందుకు హాస్టల్కి వెళ్ళి వెళ్ళగొట్టడం ఏంది సారు? అది మళ్ళా ఒక ఆడవిళ్ళను రాత్రిపూట హాస్టల్కి వెళ్ళి వమ్మనడం ఏంది? ఫోన్ చేస్తే ఎత్తకపోవడం ఏంది? సమాధానాలు చెప్పకుండా దాటేయడం ఏంది సార్లు? మరి ఆఫీసర్లు ఏం నిర్ణయం తీసుకుంటారో, ఈ చెల్లెకి ఎక్కడ సీట్ ఇస్తారో కానీ చూడుండ్రి ఏపీల విద్యా వ్యవస్థ ఎట్లున్నదో. కొందరు ఉంటారు లక్షల రూపాయల జీతం చేస్తారు, 20 రూపాయలు పెట్టి బస్ టికెట్ తీసుకునే దగ్గర కక్కుర్తి పడతారు. ఇంకా కొందరు ఉంటారు వేలకు వేలు పెట్టి బట్టలు కొంటారు, 10 రూపాయలు పెట్టి సంచి కొనే దగ్గర 5 రూపాయలకి ఇవ్వమని బేరం ఆడతారు. లేకుంటే ఆ సంచిని కూడా దొంగతనంగా కొట్టేస్తారు. ఎంతమందిని చూస్తలేం కదా. అయితే ఇప్పుడు ముచ్చట ఏందనంటే, ఓష్ని అన్యాలం పాడుగాను గోషుగా ఎంత పని చేస్తీవిరా, కథం కనబడకుండా ఓనే వేయండిపో. నువ్వు బండి మీద పోతున్నావు గాని ఇంకేడ దొరుకుతాడే అన్నవాడు కారు మీదనే వాయే, నీది బండాయే, ఇంకేడ దొరుకుతాడు? గురుగ్రామ్లో జరిగింది ముచ్చట. 6,000 రూపాయల డీజిల్ కొట్టించుకొని పైసా ఇయ్యకుండా పరారైండు. మరి 20 లక్షల రూపాయలు పెట్టి కారు కొన్న కక్కుర్తిగానికి 6,000 రూపాయలు ఎందుకు గట్టలేకపోయిండో గాని సోషల్ మీడియాలో వైరల్ అయిపోయిండు. నెంబర్ ప్లేట్ చూసి పోలీసులు దేవులాడుతుర్రట. సుడుండ్రుల్లా ఏసోంటి దేడిది మగ్గాలు మోపైతుర్రో లోకం మీద. అట్లని ఇప్పుడే కాదుల్లో, ఇది వరకు కూడా యూపీలో గిట్లనే చేసిర్రు. ఒక ముసలి తాతతో పెట్రోల్ కొట్టించుకొని ఈ బద్మాష్ గాడు కూడా సేమ్ గిట్లనే చేసిండు. అయిపోయి ఇంకాడాగుతాడు, పత్త లేకుండా పోయిండు. ఇక వీని సక్కదనం ఇదైతే ఇంకోడు కూడా గిట్లనే చేసిండుల్లా. అన్నలు పెట్రోల్ బంకులలో పనిచేసే అన్నలు జర కార్లు బండ్లు వచ్చినప్పుడు జాగ్రత్తగా పైసలు వసూలు చేసుకోరు సరేనా, లేకుంటే గిసోండి ముచ్చట్లే జరుగుతాయి. ఏమంటున్నావు? ఏడిపోతుంది ఎల్లమ్మ? ఓ ఎన్నెలమ్మ, ఇలా నేను వాళ్ళలో తేలిపోవాలి, లేకుంటే నన్ను గ్రూపులకెంచి తీసేస్తారా? అలా సంగతి చెప్తా. గ్రూపులకెంచి తీసేసిర్రా? ఓ ఎన్నెలా ఏమైంది? బాగా గరం గరం మీద ఉన్నట్టున్నావు. గరమా నా సంగతి తెలియక నాతోని పెట్టుకున్నారు, ఉంటది ఆగాళ్ళకి. ఇయ్యల్లా ఏమైంది అసలు? బానక్క, మా వాడకట్టక్క గ్రూపులకెంచి తీసేసిందక్క నన్ను. డాక్రా గ్రూపా? కాదు, వాట్సాప్ గ్రూపా? అవును, అందుకే పోలీస్ స్టేషన్ పోతున్నా. గ్రూప్ అడ్మిన్ మీద కంప్లైంట్ పెట్టేటందుకు. గదానికి కంప్లైంట్ ఇస్తారా? గదానికే అంటవేందక్క? వాట్సాప్ గ్రూప్లకెంచి తీసేస్తే ఎంత మానసిక శోభ ఉంటుందో నీకేం తెలుసు? శోభ కాదది, క్షోభ. పదజాలం కాదక్క, నా భావజాలం అర్థం చేసుకో. ఆమె నువ్వు గ్రూప్లకెంచి వీకేసిండ్రట కదా, మళ్ళా యాడ్ చేయమన్నా చేతలేరట కదా అని గ్రూపులు ఉన్నోళ్ళు చెవులు కొరుక్కుంటుంటే ఎంత బాధగా ఉంటుందో నీకేం తెలుసక్క? గ్రూప్లకెంచి ఎందుకు తీసేసారు అసలు నిన్ను? గ్రూపులా గోంగూర మటను ఎట్లుండాలి అని వీడియో పెట్టిన గంతే, గదానికే తీసేసిండ్రు. గదానికి ఎందుకు తీసేస్తారో? వెజిటేరియన్ గ్రూప్లా నాన్ వెజ్ వంటకాలు అన్ని పెడుతున్నావు నువ్వు అని తీసేసిండ్రు. అయినా వెజ్జోళ్ళ గ్రూప్ లో నువ్వెందుకున్నావు అసలు? ముక్కలేంది ముద్ద దిగని దానివి. మా వాడకట్టక్క కొత్తగా వాట్సాప్ వాడుకుంటా అందరికి ఒకటేసారి మెసేజ్ చేయబోయి ఆయనతో గ్రూప్ క్రియేట్ చేసింది.
సర్లే నా స్కిట్ వీడియోలు వేసుకునేటందుకు పనికత్తది కదా అని నేను కూడా అట్లనే ఉంచిన. పోతే పోని మరి ఏమైతుంది ఇప్పుడు గ్రూప్ లో లేకుంటే? అట్లెట్లుంటది, ఇజ్జతి పోదు. నాకు తెలియదు, ఎట్లన్నా చేసి నన్ను గ్రూప్ లో యాడ్ చేయాల్సిందే. అంతుంటే గిట్ట ఆ గ్రూప్ లో యాడ్ అయినాక నాకు నేనే ఎగ్జిట్ అయితా. ఏ గదేం పైత్యము, అయినా గా వాట్సాప్ గ్రూప్ లకెంచి తీసేస్తే కంప్లైంట్ పెడతారు ఎవరన్నా? ఎందుకు పెట్టరు? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఉండే ఒక అక్క పెట్టలేదా? ఎందుకు పెట్టింది? అల్ల బస్తీది ఒక వాట్సాప్ గ్రూప్ ఉన్నదట. అల్ల బస్తీ సమస్యల గురించి చర్చించుకుంటారట. గంతే. ఆయనది ఈ అక్క ఏం చేసింది కదా, ఈ రాజకీయ వీడియోలు సంబంధించినవి అన్ని ఉంటాయి కదా, అవన్నీ పోయి ఆ గ్రూప్ లో పెట్టిందట. అట్లా పెట్టకండి అని ఎంత చెప్పినా కూడా వినకుండా మళ్ళా పెట్టిందట. అయ్యో, ఇక అందుకని ఆమెను గ్రూప్ లకెంచి రిమూవ్ చేసిండ్రట. మళ్ళీ ఎన్నిసార్లు మొత్తుకున్నా యాడ్ చేయమని అస్సలు యాడ్ చేస్తలేరట. ఇక అందుకని అక్క కోపం బాగా వచ్చినట్టున్నది. సీదా పోయింది టానాకు కంప్లైంట్ పెట్టిందట. ఓర్ని, మరేమైంది? యాడ్ చేసి రాకరికి? లేదు, నేను చెయ్యనంటే చెయ్యనని చెప్పిండట అడ్మిను. అయ్యో, నేనైతే నన్ను మళ్ళీ యాడ్ చేసేదాకా అసలు ఊకునేదే లేదు. పోతా, సీదా పోయి కంప్లైంట్ పెడతా. పోతే ఉల్టా నిన్నే తిడతారు. పో. నన్ను ఎందుకు తిడతారు? వెజిటేరియన్ గ్రూప్ లో నాన్ వెజ్ వంటకం పెడితే తిట్టకుండా తిలానా తిలానా అని పాట పాడతారా? అంతే అంటావా? అయితే అద్దులే. అయినా గ్రూప్ తోటి ఏమన్నా నచ్చేది ఉన్నదా, పోయేది ఉన్నదా? ఫోన్ లో ఛార్జింగ్ బొక్క తప్పితే. సరే గాని పోలీస్ ఠానాకు పోయిరాపో. మళ్ళీ ఆడికెందుకు? కంప్లైంట్ పెట్టనన్నా కదా. ఆడేదో న్యూసెన్స్ అవుతుందట, పోయి వార్త పట్టుకురాపో. న్యూసెన్స్ ఆడ కాదు, ఈమెతోనైతున్నది నాకు ఈడ న్యూసెన్స్. మరిగా ఆ అక్క పెట్టిన కేసు ఎటు కోసెళ్తుందో గాని వాట్సాప్ గ్రూప్ లకెంచి తీసేసిర్రని కేసు పెట్టుడైతే చిత్రంగా ఉన్నది లేనుల్లా. చూసారు కదా, ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్ లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.